అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, మోహన్ బాబుకు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం సినీ నటుడు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. కుటుంబ వివాదం నేపథ్యంలోనే నేడు రాచకొండ సిపి ముందు ఆయన హాజరు కావాల్సి ఉంది. మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోని పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు లైసెన్స్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిలిం నగర్ పోలీసులు వీరిద్దరి నుంచి తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జర్నలిస్టులపై దాడి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.